కథలకి మన లైఫ్‌లో ఒక ముఖ్యమైన ప్లేస్ ఉంటుంది. చెప్పిన వ్యక్తి వల్ల కావచ్చు, విన్న సిట్యుయేషన్ వల్ల కావచ్చు, ఆ స్టోరీస్ మన లైఫ్‌లో ఒక మెమరీలాగా ఉండిపోతాయి. కొన్ని కథలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని మనసును కదిలిస్తాయి. కానీ కొన్ని స్టోరీస్ మాత్రం మనలో కలలు కనడానికి కావాల్సిన ధైర్యాన్ని నింపుతాయి. అలాంటి కథని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఈ కథలో ముఖ్య పాత్ర కెప్టెన్ జిఆర్ గోపీనాథ్. కెప్టెన్ ఒక మంచి రెస్పెక్టబుల్ జాబ్ చేసేవారు, కానీ ఎక్కడో సాటిస్ఫాక్షన్ మిస్ అయ్యేది. రీజన్ ఏంటంటే ఈ కెప్టెన్కి ఒక డ్రీమ్ ఉండేది. దాన్ని పాసిబుల్ అయ్యేలాగా చేయాల్సిన జర్నీ కెప్టెన్ కథలోని కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ని కెప్టెన్ ఎలా సాల్వ్ చేశారు అనేది అసలైన కథ. ఈ కథే ఇప్పుడు సూర్య కొత్త సినిమా అయిన ఆకాశం నీ హద్దురా మూవీకి ఇన్స్పిరేషన్ అయింది. అసలు ఎవరి కెప్టెన్ జిఆర్ గోపీనాథ్? ఆయనకున్న కళ ఏంటి? ఆ కళకి అడ్డుగా ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి? తన డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ఆయన పడ్డ కష్టాలేంటి? ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసే ఈ అమేజింగ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం. బయోగ్రఫీ ఆఫ్ కెప్టెన్ జిఆర్ గోపీనాథ్. ఆయన జర్నీలో ముందుగా చైల్డ్హుడ్ అండ్ ఆర్మీ. గోరూర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్ 1951 నవంబర్ 13 కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని మెల్కోటేలో గోపీనాథ్ గారు పుట్టారు. గోపీనాథ్ బాల్యం అంతా హసన్ జిల్లాలోని గోరూర్ అనే గ్రామంలో గడిచింది. గోపీనాథ్ నాన్నగారు స్కూల్ టీచర్, అలాగే కన్నడ నావల్ రచయిత కూడా. 8 మంది సంతానంలో రెండోవాడు గోపీనాథ్. చిన్నతనంలో గోపీనాథ్ స్కూలింగ్ చాలా వరకు ఇంట్లోనే సాగింది. తర్వాత 1962లో కన్నడ మీడియం స్కూల్లో స్ట్రైట్గా 5th క్లాస్లో జాయిన్ అయ్యారు. తర్వాత బీజాపూర్లోని సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేశారు. ఎన్డీఏ ఎగ్జామ్స్ని క్లియర్ చేయడంలో సైనిక్ స్కూల్లోని ప్రిపరేషన్ గోపీనాథ్ గారికి చాలా హెల్ప్ అయింది. తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా జాయిన్ అయ్యారు. 1971లో జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఫైట్ చేసిన గోపీనాథ్ కెప్టెన్గా ర్యాంక్ సంపాదించారు. ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేస్తున్నప్పటికి కూడా గోపీనాథ్ గారికి ఏదో తెలియని వెళుతుండేది. తాను ఇంకా చేయాల్సింది చాలా ఉందని, చేయలేకపోతున్నానని ఫీల్ అయ్యేవారు. అదే ఆలోచనతో ఆర్మీ నుండి తొందరగా అంటే 8 ఇయర్స్కే రిటైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఆఫ్టర్ ఆర్మీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తన సొంత ఊర్లో అగ్రికల్చర్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ వాళ్ళ ఊర్లోని సిచ్యువేషన్స్ని, అక్కడ అగ్రికల్చర్ చేయడంలోని లోటుపాట్లు అన్నీ అర్థం చేసుకుని అందరిలాగా కాకుండా భిన్నంగా చేయాలని ప్లాన్ చేశారు. ఈకలాజికల్గా సస్టైన్ అవ్వగలిగే సెరికల్చర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సెరికల్చర్ అంటే సిల్క్ వామ్స్, అంటే పట్టుపురుగుల్ని పెంచి వాటి నుండి సిల్క్ని ప్రొడ్యూస్ చేయడం. ఇందులో పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిని ఉపయోగించి సక్సెస్ అయ్యారు. తర్వాత న్యూ టర్న్. అదే టైంలో తన ఆర్మీ ఫ్రెండ్ శామ్యుయల్ని బెంగళూరులో మీట్ అయ్యారు. అప్పుడు తను చేస్తున్న సెరికల్చర్ గురించి చెప్పారు. దాంట్లో భాగంగా చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్లో తనను కూడా పార్ట్నర్ అవ్వమని అడిగారు. దానికి శామ్యుయల్ తానైతే ఒక చిన్న హెలికాప్టర్ కొని ఏరియల్ స్ప్రేయింగ్ చేయడానికి యూజ్ చేస్తా అని చెప్పాడు. అలాగే మరోవైపు ఎన్ఫీల్డ్ డీలర్షిప్తో మాల్నాడ్ మొబైల్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే కెప్టెన్ గోపీనాథ్ లైఫ్ని చేంజ్ చేసిన ఐడియా చైనా వెళ్ళినప్పుడు వచ్చింది. బిజినెస్ వర్క్ కోసం చైనా వెళ్ళిన గోపీనాథ్ అక్కడ చార్టర్ సర్వీసెస్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇండియాలో కూడా అలాంటి చార్టర్ సర్వీసెస్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఈ ఐడియాని తన ఫ్రెండ్ శామ్యుయల్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ చార్టర్ సర్వీసెస్ కోసం చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో తన ఫ్రెండ్స్ని కొంతమందిని పార్ట్నర్స్గా అవ్వమని అడిగారు. ఫైనల్గా 1997లో కెప్టెన్ గోపీనాథ్ తన ఫ్రెండ్స్తో కలిసి డెక్కన్ ఏవియేషన్ పేరుతో ఇండియాస్ ఫస్ట్ చార్టర్ హెలికాప్టర్ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రైవేట్ హెలికాప్టర్ సర్వీసెస్ని బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్, సినిమా యాక్టర్స్ యూజ్ చేసుకోవడంతో చాలా పెద్ద సక్సెస్ అయింది. అలాగే శ్రీలంక, నేపాల్, కాబూల్ అండ్ సౌత్ ఇండియాలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్స్లో ఇవి హెల్ప్ అయ్యాయి. సో అలా డెక్కన్ చార్టర్స్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ ఎయిర్ చార్టర్ కంపెనీగా పేరు తెచ్చుకుంది. తర్వాత న్యూ డ్రీమ్. తన కొత్త వెంచర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న టైంలో ఒకరోజు కెప్టెన్ గోపీనాథ్ గారికి ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. అప్పటికి ఇండియా పాపులేషన్లో కేవలం 1% మాత్రమే ప్లేన్లో జర్నీ చేస్తున్నారు అని. మిగిలిన 99% మంది ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ చేస్తున్నారు. ప్లేన్ జర్నీ కేవలం ప్రివిలేజ్డ్ క్లాస్కి మాత్రమే పాసిబుల్ అయ్యేది. కామన్ పీపుల్కి ప్లేన్ జర్నీ చేయలేకపోవడానికి రీజన్ టికెట్ ఛార్జెస్. కానీ లైఫ్లో ఒక్కసారైనా ప్లేన్ జర్నీ చేయాలి అనేది ప్రతి కామన్ మ్యాన్కి ఉండే డ్రీమ్. ఈ కామన్ డ్రీమ్ని గోపీనాథ్ ఎలాగైనా ఫుల్ఫిల్ చేయాలి అని అనుకున్నారు. అలాగే గోపీనాథ్ హెలికాప్టర్లో ట్రావెల్ చేస్తున్న ప్రతిసారి కిందన్న ప్లేన్ జర్నీ చేయలేని 99% కన్జ్యూమర్ బేస్ చూసినప్పుడు తనకి అందులో చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ కనిపించింది. ఆ కామన్ పీపుల్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది గోపీనాథ్ గారి ముందున్న పెద్ద ఛాలెంజ్. ఇలాంటి సిచ్యువేషన్లో గోపీనాథ్ తన పార్ట్నర్స్తో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసిన ఎయిర్లైన్స్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది.
గోపీనాథ్ని ఆ ఎయిర్లైన్స్ కంపెనీ ఐడియా చాలా అట్రాక్ట్ చేసింది. చాలా తక్కువ టికెట్ ప్రైసెస్తో లో కాస్ట్ ఎయిర్లైన్స్గా పేరు తెచ్చుకున్న ఆ కంపెనీ గోపీనాథ్ని చాలా ఇన్స్పైర్ చేసింది. ఇండియాలోని కామన్ పీపుల్ ప్లేన్ జర్నీ డ్రీమ్ పాసిబుల్ చేయడానికి తాను కూడా ఇండియాలో లో కాస్ట్ ఎయిర్లైన్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ఐడియాకి తన పార్ట్నర్స్ కన్విన్స్ అయినప్పటికీ కూడా చాలామంది ఇంపాసిబుల్ అని చెప్పారు. ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం అంటే నార్మల్ మ్యాటర్ కాదు. అందులోనూ అప్పటికే ఏవియేషన్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న కంపెనీస్ ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ అండ్ సహారాకి కాంపిటీషన్గా ఒక కంపెనీని స్టార్ట్ చేసి కామన్ పీపుల్కి అందుబాటులో ఉండే ఎయిర్ప్లేన్ సర్వీసెస్ని అందించడం ఇంకా పెద్ద రిస్క్. అదే టైంలో గవర్నమెంట్ కూడా ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్త కంపెనీస్ని ఎంకరేజ్ చేయాలి అని డిసైడ్ అయింది. కానీ అది కూడా గోపీనాథ్ డ్రీమ్ని సపోర్ట్ చేసే ఛాన్సెస్ లేవు. కానీ గోపీనాథ్ తన డ్రీమ్లోని సిన్సియారిటీని నమ్మారు. అయితే కనీసం ఒక్క ఎయిర్ప్లేన్తో అయినా స్టార్ట్ చేసి చూపిస్తే ఇన్వెస్టర్స్కి నమ్మకం కలిగే ఛాన్స్ ఉంది. సో తన పార్ట్నర్స్ నుంచి 5 కోట్ల రూపాయలని గ్యాదర్ చేశారు. ముందుగా ఒక ATR 42320 ఎయిర్క్రాఫ్ట్ని పర్చేస్ చేశారు. తర్వాత పైలట్స్, గ్రౌండ్ స్టాఫ్ అలాగే ఆఫీస్ స్టాఫ్తో ప్రాపర్ ఏవియేషన్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడానికి రెడీ అయ్యారు. అలా 25 ఆగస్ట్ 2003న ఆ ఎయిర్క్రాఫ్ట్తో బెంగళూరు టు హుబ్లీ ఎయిర్లైన్ ఆపరేషన్స్ని లాంచ్ చేశారు. ఈ ఎయిర్లైన్ సర్వీస్ని సక్సెస్ చేసి చూపించడంతో ఇన్వెస్టర్స్ ముందుకొచ్చారు. సో ఈ ఎయిర్లైన్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకున్నారు. కానీ అప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది, కాన్ఫ్లిక్ట్ అండ్ సొల్యూషన్. అప్పటికే ఏవియేషన్ ఇండస్ట్రీ టాప్ లీగ్లో ఉన్న వాళ్ళకి ఈ లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఐడియా అస్సలు నచ్చలేదు. లైఫ్లో ఒక్కసారి కూడా ఏరోప్లేన్ ఎక్కని 99% జనాభాని టార్గెట్ చేయడం చాలామందికి నచ్చలేదు. ఇలాంటి లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఐడియా సేఫ్ కాదు అని, ఎక్కడో బెంగళూరు నుండి వచ్చిన వాడి మాట నమ్మడం కరెక్ట్ కాదు అని ఇండియన్ మినిస్టర్స్కి లెటర్స్ రాశారు. అలా గోపీనాథ్ లో కాస్ట్ ఎయిర్లైన్స్కి లైసెన్స్ని డినై చేశారు. ఆ మూమెంట్లో తన ఎయిర్లైన్స్కి క్లియరెన్స్ దొరకడం కష్టం అని తెలిసిపోయింది. కానీ కెప్టెన్ గోపీనాథ్ తన కన్విక్షన్తో వాళ్ళ ఒపీనియన్స్ అని తప్పు అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. 2 years కష్టపడి తిరిగి తన లైసెన్స్ని సంపాదించుకున్నారు. తర్వాత తన లో కాస్ట్ ఎయిర్లైన్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేశారు. టికెట్ ప్రైసింగ్ని ₹1 నుండి ₹500, అలాగే ₹4000, ₹8000 లాంటి చీపెస్ట్ ఫేర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాదాపు 70 డెస్టినేషన్స్ని కనెక్ట్ చేస్తూ మొత్తం 45 ఎయిర్క్రాఫ్ట్లు, 500 మంది పైలట్లు, 4000 మంది ఎంప్లాయీస్తో ఎయిర్ డెక్కన్ సక్సెస్ఫుల్గా ఎక్స్పాండ్ అయింది. మంత్లీ 7 లక్షల మంది ప్యాసింజర్స్ ఈ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసేవారు. తర్వాత 2006 and 2007లో ప్యాసింజర్స్ నెంబర్స్లో 30% గ్రోత్ని ఎయిర్ డెక్కన్ విట్నెస్ చేసింది. అలాగే 2006లో 19% మార్కెట్ షేర్తో ఇండియాలోని 3rd లార్జెస్ట్ ఎయిర్లైన్ ఇండస్ట్రీగా ఎదిగింది. ఆ తర్వాత 2007లో 42% ప్యాసింజర్ ట్రాఫిక్ గ్రోత్తో 2nd లార్జెస్ట్ ఎయిర్లైన్ ఇండస్ట్రీగా సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఈ ర్యాపిడ్ గ్రోత్ని ఎయిర్ డెక్కన్ కేవలం 2 నుండి 3 సంవత్సరాల్లోనే అచీవ్ చేసింది. ఎయిర్ డెక్కన్ టార్గెట్ చేసిన 99% కన్జ్యూమర్ బేస్లో వాళ్ళకి ఎవరు కాంపిటీషన్ ఇవ్వకపోవడం ఈ గ్రోత్కి ఒక రీజన్. అలాగే ఎయిర్ డెక్కన్ చాలా ఇన్నోవేటివ్గా సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ఆన్లైన్ టికెటింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఎయిర్ డెక్కన్ కంపెనీయే. ఇలా ఫుల్ ఫామ్లో ఉన్న ఎయిర్ డెక్కన్ సక్సెస్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది, అన్డెనైబుల్ ప్రాబ్లమ్స్ అండ్ గ్రేట్ ఫాల్ డౌన్. 2003లో ఇండియన్ ఎకానమీ ర్యాపిడ్ గ్రోత్ చూసిన టైంలో ఎయిర్ డెక్కన్ సూపర్ సక్సెస్ అయింది. అయితే 2007 ఫ్యూయల్ ప్రైసెస్ చాలా ఎక్కువగా రైజ్ అయిపోయాయి. ఎయిర్లైన్ కాస్ట్ 50% ఫ్యూయల్కి పోతుంది కాబట్టి ఎయిర్ డెక్కన్ సడన్గా లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఈ కంపెనీకి ఏ ఏరియాల్లో అయితే ఎక్కువ మార్జిన్ వస్తుందో అక్కడ మిగిలిన ఎయిర్లైన్ కంపెనీస్ ఎయిర్ డెక్కన్కి పోటీగా టికెట్ ప్రైసెస్ని తగ్గించాయి. సో అలా ఎయిర్ డెక్కన్ కంపెనీలో లాస్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక 2007లో ఎయిర్ డెక్కన్ దాదాపు 200 కోట్ల నష్టాలను పొందింది. ఇలా కంటిన్యూ అయితే కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందని అందరూ డైలమాలో పడ్డారు. కంపెనీ సస్టైన్ అవ్వడానికి వేరే ఆప్షన్ లేక ఇన్వెస్టర్స్ కోసం ట్రై చేశారు. అదే టైంలో అప్పుడే ఏవియేషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కింగ్ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్లో 26% కంట్రోలబుల్ స్టేక్ని పర్చేస్ చేశారు. దీంతో గోపీనాథ్కి కొంతవరకు హోప్ అనేది దొరికింది. స్టార్టింగ్లో కింగ్ఫిషర్ అండ్ ఎయిర్ డెక్కన్ సపరేట్గా సర్వీసెస్ని అందించినప్పటికి కూడా తర్వాత కొంతకాలానికి విజయ్ మాల్యా 2 కంపెనీస్ని మర్జ్ చేసేశారు. దానికి కింగ్ఫిషర్ రెడ్ అనే నేమ్ని చేంజ్ చేశారు. ఆ తర్వాత ఎయిర్ డెక్కన్ లాసెస్ కంటిన్యూ అవుతూనే వచ్చాయి. ఇక కంటిన్యూ చేయడం అనేది కుదరదు అని రిలీజ్ అయిన టైంలో కెప్టెన్ గోపీనాథ్ తన స్టేక్ని కంప్లీట్గా 2009లో కింగ్ఫిషర్కి అమ్మేశారు. ఆ తర్వాత హ్యూజ్ లాసెస్ రావడంతో కింగ్ఫిషర్ రెడ్ ఆపరేషన్స్ కూడా కంప్లీట్గా ఆపేశారు. అలా ఒక గొప్ప డ్రీమ్ ఒక గ్రేట్ ఫాల్ డౌన్ని చూసింది. తర్వాత కెప్టెన్ గోపీనాథ్ డెక్కన్ 360 లాజిస్టిక్స్ ఎయిర్లైన్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇంకా వీటితో పాటు చాలా కంపెనీలు మొదలుపెట్టారు. కానీ కెప్టెన్ గోపీనాథ్ ఇప్పటికీ ఫాదర్ ఆఫ్ సెకండ్ రెవల్యూషన్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీగా గుర్తుండిపోయారు. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే
ఎయిర్ డెక్కన్ క్లోజ్ అయిపోయినంత మాత్రాన కెప్టెన్ గోపీనాథ్ సక్సెస్ఫుల్ అవ్వలేదని మనం చెప్పలేం. ఎందుకంటే ఎంతోమంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ప్రజల ప్లేన్ జర్నీ చేయాలి అనే డ్రీమ్ని కెప్టెన్ గోపీనాథ్ ఫుల్ఫిల్ చేశారు. ఇలాంటి ఇంపాసిబుల్ డ్రీమ్ కూడా అచీవ్ చేసే పాసిబిలిటీ ఉంటుందని హోప్ని క్రియేట్ చేశారు. ఈ స్టోరీ ద్వారా మీకు ఒక సక్సెస్ఫుల్ అచీవర్ కాకుండా ఒక సక్సెస్ఫుల్ డ్రీమర్ని పరిచయం చేయాలి అనుకున్నాం. డ్రీమ్కి ఎయిమ్కి మధ్యలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో నలిగిపోయే మనలాంటి కామన్ పీపుల్కి కెప్టెన్ గోపీనాథ్ లాంటి వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తారు. చివరిగా ఒక్క మాట, వీ పీపుల్ ఆర్ ఎయిదర్ డ్రివెన్ బై డ్రీమ్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. బోత్ ఆర్ ఎసెన్షియల్. హార్డ్ లైఫ్ ట్రూత్ ఈజ్ వీ హ్యావ్ టు చూజ్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్, బట్ హోప్ ఈజ్ వీ కుడ్ మేనేజ్ బోత్. ఇలా కలల్ని, బాధ్యతల్ని రెండింటిని మేనేజ్ చేసుకుంటూ అనుకున్నది సాధించడంలోనే అసలైన కిక్ ఉంటుంది. గోపీనాథ్ గారి లైఫ్ మనకి అలాంటి కిక్ని, ఇన్స్పిరేషన్ని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద, గోపీనాథ్ గారి లైఫ్ మీద మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.